ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. పాపం చేయడం ద్వారా మానవుడు శిక్షకు పాత్రుడయ్యాడని. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చేయమన్న పని చేయకపోవడం, దేవుడు చెయ్యొద్దన్న పని చేయడమే పాపం. పాపం మనిషికి శిక్ష తీసుకొస్తుంది. అయితే క్రీస్తు యేసునందున్న వారికి ఎందుకు శిక్ష లేదు అంటే, క్రీస్తు ప్రభువారు ఆ శిక్ష భరించారు కాబట్టి. దేవాతి దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన శిక్షను ఆయన భరించారని. మనకు రావాల్సిన అవమానం ఆయన తీసుకున్నారు, ముళ్ళ కిరీటం ఆయన భరించారు, కొరడా దెబ్బలు ఆయన భరించారు, తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారని. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన శిక్షను ఆయన భరించాడని. దేవునికి నువ్వు ఎంత దూరం అయిపోయినా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆయన యొద్దకు నువ్వు తిరిగి వస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడని, నిన్ను చేర్చుకుంటాడు.